पूछतले। guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్ముతో మహా వ్లాగ్ అయితే ముందు వ్లాగ్ కి కంటిన్యూషన్ వ్లాగ్ బీచ్ పార్ట్ 2 వీడియో అన్నమాట. ఇంకా ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే చూసేయండి గైస్. అది ఎక్కడి వరకు వెళ్ళాము ఏంటి దాని కంటిన్యూషన్ అయితే మీకు తెలుస్తుంది. ఫైనల్లీ చర్చ్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత క్లౌడ్ అయితే లేదు. ఇంకా అదే రోజు నాడు ఫుల్ వాన పడడం వల్ల క్లైమేట్ కూడా మాకు చాలా కూల్ గా అనిపించింది. నిజం చెప్పాలంటే చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా మా బీచ్ ట్రిప్ అయితే ఫినిష్ అయింది అనమాట. ఇక్కడ లిటరలీ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మా చింటిగాడు మాకు మొత్తం చిల్ అవుతున్నాడు అనమాట. చాలా చిల్ అవుతున్నాడు. ఇక్కడ మేము గైస్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చర్చ్ అయిపోయింది. ఇప్పుడైతే మేము పక్కన టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ తర్వాత బీచ్ లో దొరుకుతామే. టెంపుల్ తర్వాత కొంచెం లంచ్ తినేసి అప్పుడు వెళ్తాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మీకు చూపించట్లేదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాం అనుకోకండి. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తాము. రండి. వాళ్ళు ఎంత స్లో వస్తున్నారంటే దానికి మేము అనుకున్న టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇంతకీ ఇది ఏం టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట. మాతో పాటు మీరు కూడా స్వామివారిని అయితే దర్శించుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా యూనిక్ గా ఉంది. బాగుంది గాయస్ టెంపుల్. డివోషనల్ టైంలో మొత్తానికి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించేసుకొచ్చింది. మొత్తం ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అయితే చాలా యూనిక్ గా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇది చుట్టూరు గ్రీనరీతో చాలా బాగా అనిపించింది అనమాట మాకు. ఇంకా చర్చ్ నుంచి బయటకు వచ్చాక టెంపుల్ కూడా విజిట్ చేసిన తర్వాత ఇంకా టెంపుల్ పక్కన ఇలా ఫ్రాక్స్ షర్ట్స్ అయితే అమ్ముతున్నారు. అవి కూడా చాలా బాగా అనిపించాయి. అక్కడ కలెక్షన్ కూడా ఒకసారి చూసేయండి. తర్వాత కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇలా చెర్రీస్ గానీ బఠానీలు ఇలా అన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా మేమైతే చెర్రీస్ అయితే తీసుకున్నాము. టేస్ట్ చాలా బాగా అనిపించాయి. ఇక్కడ నేను మా బుజ్జమ్మ చెర్రీస్ కొంటుంటే మా అక్క వాళ్ళు అయితే ఈ షాప్ కి వెళ్ళారు. ఇంతకీ ఇక్కడ ఏం కొన్నారంటే మా చింటూకి అయితే టెడ్డీ బేర్ అయితే తీసుకున్నారనమాట. చింటూకి టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టము. ఇంట్లో ఎన్నున్నా టెడ్డీ బేర్ ఒకటి గన్స్ ఒకటి కొంటూనే ఉంటాడు. వాడికి నచ్చే టాయ్స్ లో టెడ్డీ బేర్ ఒకటి గన్స్ ఒకటి పక్కా కొంటాడు. లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా మా పెద్దక్క వాళ్ళిద్దరూ కలిపి అయితే ఇక్కడ లంచ్ మేము తెచ్చుకున్న లంచ్ అయితే అందరికి పెడుతున్నారు అనమాట. సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మా టిక్కు అయితే టేస్ట్ చాలా అయితే టేస్ట్ ఎలా ఉంది. బాగున్నా. ఎవరు చేశారు? పిన్ని కూతురు బాండింగ్ మామూలుగా ఉండదు కదా. ఇంకా అందులో పెద్ద పిన్ని అంటే మా టిక్కుకి చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే మొత్తం బీచ్ చాలా అంటే చాలా బాగుంది. ఇది మా ఫ్యామిలీ అన్నమాట. ఇంకా మా చింటూ అయితే ఇక్కడ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నాకు నుంచి వాటి డ్రెస్ కూడా వేరే తీసుకొచ్చాడు. బీచ్కి అయితే వచ్చాం గైస్. బీచ్కి వెళ్ళిన ముందే మేమైతే ఇలా బైక్ రేసింగ్ హార్స్ రేసింగ్ కూడా చేసామన్నమాట. మా చింటూ అయితే రేసింగ్ కూడా చేశాడు అనమాట. మొత్తానికి ఆడ హార్స్ రైడింగ్ అండ్ బైక్ రేసింగ్ కూడా చేశాడు అనమాట సింగిల్ గా. మా తమ్ముడైతే ఇక్కడ డాడీ అని డాడీ కూడా వేయించుకున్నాడు అనమాట. ఆల్రెడీ ఆడ చేతి మీద మా అమ్మ అని ఉంది కాబట్టి డాడీ అని అయితే వేయించుకున్నాడు.
ఆల్మోస్ట్ 3 అవర్స్ తర్వాత బీచ్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా తర్వాత మక్కిలో వేడివేడిగా బజ్జీలు అయితే ఇచ్చుకుందాం అందరికి. ఇంకా అవి తిన్నాక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ వచ్చేటప్పుడు ఉండదు కదా. ఇంకా మా టిక్కు అని మా చింటి అయితే ఫుల్ డల్ అయిపోయారు అనమాట. మార్నింగ్ అయితే ఇంకా మా టిక్కు అని మా చింటి అయితే ఫుల్ డల్ అయిపోయారు. ఎందుకంటే హాలిడేస్ అయిపోయాయని చెప్పి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోవడానికి ఇంకా స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఇక్కడ మా టిక్కు Thanks for watching. Please do like, share and subscribe to our channel Bujjammuto Maha Vlogs.